తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న హుండీలో భక్తులు నగదు, ఖరీదైన కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో ఏవి వేసినా భక్తులు ఎవరికీ ఎలాంటి లెక్కలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో విదేశీ భక్తులు కూడా తిరుమలకొచ్చినప్పుడు స్వామివారి హుండీలో కానుకలు వేస్తుంటారు. వాటిలో చాలామంది విదేశీ కరెన్సీ కూడా సమర్పిస్తారు. ఈ విదేశీ కరెన్సీని టీటీడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా భారత కరెన్సీలోకి మార్చుకుంటూ వచ్చేది. కానీ 2018 తర్వాత నుంచి విదేశీ కరెన్సీని అలా మార్చుకోవడానికి ఆర్బీఐ అంగీకరించడం లేదు. అంతేకాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. అలా 2018 నుంచి ఇప్పటి వరకు ఎస్బీఐ వద్ద విదేశీ కరెన్సీ నిల్వలు పేరుకుపోయాయి. వాటి విలువ దాదాపు 30 కోట్లని టీటీడీ చెబుతోంది. విదేశీ భక్తులు శ్రీవారి హుండీలో సమర్పించే విరాళాలను పొందడానికి టీటీడీ కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్సీఆర్ఏ చట్టం కింద లైసెన్స్ పొందింది. ఎఫ్సీఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ 2010. ఈ చట్టం కింద విదేశీ కరెన్సీని ఆర్బీఐ 2018 వరకు అనుమతించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేసేది. కానీ 2018లో లైసెన్స్ గడువు ముగిసినా టీటీడీ దానిని రెన్యువల్ చేసుకోకపోవడాన్ని కేంద్ర హోంశాఖ ఎఫ్సీఆర్ఏ విభాగం 2019లో గుర్తించింది. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా టీటీడీ విదేశీ కరెన్సీ ద్వారా విరాళాలు సేకరించడంపై 1.14 కోట్ల జరిమానా విధించింది. 2020లో ఈ చట్టానికి సవరణలు కూడా చేశారు. దీని ప్రకారం విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు ఉపయోగించకూడదు. కానీ టీటీడీ ఆ మొత్తాన్ని వినియోగించడం, ఆదాయ వివరాలను కూడా సరైన ఫార్మాట్లో ఇవ్వకపోవడం లాంటి కారణాలు చెబుతూ తాజాగా మరో 3.19 కోట్ల జరిమానా విధించింది. దీంతో ఈ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల టీటీడీపై కేంద్రం విధించిన మొత్తం జరిమానా 4.33 కోట్లకు చేరింది. కేంద్రం విధించిన జరిమానా గురించి టీటీడీ వివరణ ఇచ్చింది. టీటీడీకున్న ఎఫ్సీఆర్ఏ లైసెన్సును నిబంధనలు పాటించడం లేదనే కారణాలతో 2018లో రద్దు చేశారని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కేంద్ర ఎఫ్సీఆర్ఏ విభాగానికి 3 కోట్ల జరిమానా కూడా చెల్లించామని ఆయన చెప్పారు. ఫారిన్ కరెన్సీ మార్చుకోవడానికి ఆర్బీఐ లైసెన్స్ ఉండేది. దాన్ని 2018లో రద్దు చేశారు. అప్పట్లో సరిగ్గా పత్రాలు సమర్పించలేదని చెప్పారు. మేం విదేశీ కరెన్సీని గత 5 ఏళ్లుగా తీసుకోవడం లేదు. అయితే భక్తులు హుండీలో విదేశీ కరెన్సీ వేస్తున్నారు. అది దాదాపు 30 కోట్లకు పెరిగింది. ఇది ధార్మిక సంస్థ కాబట్టి సడలింపులు ఇవ్వాలి. అప్పుడు పత్రాల విషయంలో ఏమైందో తెలియదు. ఇప్పుడు మేం సహకరిస్తామని వారికి చెప్పాం. గతంలో చేసిన దానికి జరిమానా కట్టాలి అన్నారు. దీంతో 3 కోట్లు కూడా కట్టామని ఆయన అన్నారు. 5 ఏళ్లలో హుండీ ద్వారా దాదాపు 30 కోట్ల విదేశీ కరెన్సీ వచ్చిందని, ఆ నగదు మార్పిడి కోసం ప్రయత్నించినప్పుడు ఆ మొత్తం ఎవరిచ్చారు, ఎలా తీసుకున్నారంటూ ఆర్బీఐ ప్రశ్నించిందని టీటీడీ తెలిపింది. 5 ఏళ్లలో ఎంతో మంది గుర్తు తెలియని భక్తులు హుండీలో ఆ కానుకలు వేయడంతో ఎవరు ఏవిచ్చారో గుర్తించడం సాధ్యం కాదని టీటీడీ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికారులను టీటీడీ సంప్రదించింది. ప్రస్తుతం కేంద్రం విధించిన జరిమానా చెల్లించేశామని, కొన్ని రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని టీటీడీ అంటోంది. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసుకోకుండా టీటీడీ విదేశీ విరాళాలు పొందడం చట్టవిరుద్ధమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ చట్టంలో ప్రతి 5 ఏళ్లకు రెన్యువల్ చేసుకోవాలని, ఆలోపు ఏమైనా లావాదేవీలు జరుగుంటే ఆ వివరాలన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తిరుపతికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ చెప్పారు. విదేశీ విరాళాలు తీసుకోవాలి అంటే ఎఫ్సీఆర్ఏ కింద రిజిస్టర్ అయి ఉండాలి. దీని బాధ్యతలను కేంద్ర హోంశాఖ చూసుకుంటుంది. దీనికి ఒక ప్రత్యేక పోర్టల్ ఉంది. దానిలోకి వెళ్లి లాగిన్ కావాలి. భారత్కొచ్చే ప్రతి విరాళం ఢిల్లీలోని ఒక ఎస్బీఐ అకౌంట్లో పడాలి. అక్కడి నుంచి మళ్లీ వెనక్కు తెచ్చుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కూడా 5 ఏళ్లు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత అది రెన్యువల్ చేసుకునే సమయంలో ప్రతిసారి గత 5 ఏళ్లలో ఏ విరాళాలొచ్చాయి, ఎలా ఫైల్ చేశారు అన్నీ అప్లోడ్ చేయాలి అని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోకుండా విరాళాలు తీసుకుంటే ఖచ్చితంగా జరిమానా విధించడం చట్టంలోనే ఉందని తెలిపారు. సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల టర్నోవర్ ఉన్న టీటీడీ 2012 నుంచి దీనికి మళ్లీ దరఖాస్తు చేయలేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ కాలం చెల్లితే ఎలాంటి విరాళాలు తీసుకున్నా అది చట్ట విరుద్ధమే అవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అన్ని సంస్థలు ఈ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. టీటీడీ విజ్ఞప్తి మేరకు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో పొందిన లైసెన్స్ గడువు 2018లోనే ముగిసింది. 3 కోట్ల జరిమానాను చెల్లించిన తర్వాత టీటీడీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం లైసెన్సు 5 ఏళ్ల గడువుతో రెన్యువల్ చేసింది. 2020 జనవరి నుంచి 2025 జనవరి వరకు దీనికి కాలపరిమితి విధించింది. విదేశీ కరెన్సీని స్వీకరించిన విధానం,
ఆ సొమ్మును ఎలా ఖర్చు పెడుతున్నారనే వివరాలను తమకు తెలియజేయాలని నిబంధనలు పెట్టింది. లైసెన్స్ రెన్యువల్తో ఎస్బీఐ వద్ద ఉన్న 30 కోట్ల విదేశీ సొమ్ము టీటీడీ ఖాతాలో డిపాజిట్ అవుతుంది.